ఈ మధ్య అనిత మంచి మంచి చీరలు కడుతుంది. మెత్తటి చీరలు కడుతుంది. ఏ షాప్‌లో తీసుకుంటుంది? ఏ నుంచి బుక్ చేసుకుంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు. నేను ఏ షాప్‌లో కొంటానో మీ డౌట్ అయితే క్లియర్ చేస్తున్నా. నేనైతే ఇవి మీషోకెళ్ళి అయితే బుక్ చేసుకున్నా. చూడండి, నాకైతే ఈ చీరనైతే మస్తు నచ్చింది. షాపులలోకి పోయి షాపింగ్ చేస్తేనేమో మన మొఖాలు చూసి బట్టలేస్తారు. ఇంకా వేరే మోడల్ ఇంకేమన్నా ఉన్నవేమో చూపించండి అని బట్టల షాపోళ్ళని మనం అడిగితే, అమ్మ నీ మొఖానికి ఎప్పుడన్నా నువ్వు బట్టలు కొన్నావా? ఇంకా ఎనిచో నువ్వు కొనేటట్టు లేదు అని అంటారు. ఇంకా షాపులలోకి పోయి షాపింగ్ చేసేంత టైం గూడా లేదు. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని బ్రతికేటోళ్ళం. ఇంకా షాపింగ్‌లు ఏం చేస్తాం? అందుకనే నేను ఈ మధ్య కట్టే చీరలన్నీ నేను మీషోకెళ్ళే బుక్ చేసుకున్నా. మీషో షాపింగ్ అయితే మన ఇష్టం వచ్చినంత సేపు చేయొచ్చు. మనకి ఇష్టం వచ్చినయి నచ్చినయి బుక్ చేసుకోవచ్చు. అందుకే నేనైతే ఏమన్నా కొనాలన్నా మీషోకెళ్ళి అయితే కొంటున్నా. చీర ఎలా ఉంది? బావుందా? ఇవేంటివి అనుకుంటున్నారా? పట్టీలు. వెండికైనా, బంగారానికైనా రేట్లు ఎలా ఉన్నాయి? మండిపోతున్నాయి అసల. అవి కొనేటట్టు గూడా లేదు. ఇంకా నాకు పాత గొలుసులుండేయి కానీ తెగిపోయినాయి. మన మధ్య తరగతి కుటుంబం ఎలా ఉంటది? పైసలుంటే దేనికైనా కూరగాయలకైతే లేదంటే ఇంకా దేనికైనా అవసరం వస్తాయని మనం ఖర్చు చేయం. కాబట్టి నేను ఇలా పట్టీలు పెట్టుకోవాలనిపించి బుక్ చేసుకున్నా. ఎలా ఉన్నాయి?